విజ్ఞప్తి చేస్తున్నా. ఇంత పెద్ద నిలిసే చప్పట్ల ద్వారా స్వాగతం పలకాలి కదా. పక్కనే ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ వినిపించేలాగా చప్పట్లు కొట్టాలి. చేతులున్న వారు చప్పట్లు కొట్టాలి. సభాధ్యక్షులు, మీ అభిమాన నాయకుడు, ప్రియ మిత్రుడు, స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు, మీ అభిమానం చూస్తుంటే బాగుంది. వాల్యూమ్ పెంచమ్మా, సౌండ్ బాయ్ వాల్యూమ్ పెంచు. మీ అభిమానం చూస్తుంటే బీర్ల ఐలయ్యని మీరు రెండోసారి రెండింతల మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి నమ్మకం కలుగుతుంది. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ప్రియ మిత్రుడు నల్గొండ టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు, మీ నియోజకవర్గానికి అద్భుతమైన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తున్న దామోదర్ రాజనరసింహ గారు, సోదరిమణి పంచాయతీరాజ్ మంత్రివర్యులు సీతక్క గారు, తమ్ముడు ప్రియ మిత్రుడు పార్లమెంట్ సభ్యుడు కిరణ్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు తీర్మార్ మల్లన్న గారు, శాసన మండలి సభ్యులు ప్రియ మిత్రులు శంకర్ నాయక్ గారు, శాసన సభ్యులు మరో నల్గొండ టైగర్ రాజగోపాల్ రెడ్డి గారు, శాసన సభ్యులు వేముల వీరేశం గారు, శాసన సభ్యులు సోదరులు ప్రియ మిత్రులు అనిల్ రెడ్డి గారు, శాసన సభ్యులు ప్రియ మిత్రులు మందుల శామ్యూల్ గారు, ఎవరన్నా పేరు మర్చిపోతే క్షమించాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక నాయకులందరికీ, మరి ఆలేరు నియోజకవర్గం నలుమూల నుంచి చేసిన అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి బీర్ల ఐలయ్య గారు మీరందరూ కూడా అదృష్టవంతులు. ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోద్ది. పెద్దలు గౌరవనీయులు మోత్పల్లి నరసింహులు గారు, సారీ వారి పేరు మర్చిపోయినా, మరి ఈరోజు ఆలేరు చరిత్రలో నిలిచిపోతుందని మనం చేస్తున్నా. ఒక నియోజకవర్గంలో ఒకే రోజు 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం, శంకుస్థాపన కావడం ఈ రాష్ట్ర చరిత్రలోనే అరుదైన సంఘటన. మరి బీర్ల ఐలయ్య గారి నిరంతర శ్రమ, వారి కష్టం గుర్తించి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులందరూ కూడా, ప్రత్యేకంగా జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి మీ అభిమాన నాయకుడు బీర్ల ఐలయ్య గారి శ్రమ, వారి కష్టం గుర్తించి ఈరోజు అందరం కూడా, ముఖ్యమంత్రి గారు మీ అందరం కూడా మీ నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయల పనులు, 1000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు
శంకుస్థాపనకి ప్రారంభానికి రావడం ఈ ఆలేరు చరిత్రలోనే కాదు, ఉమ్మడి నల్గొండ జిల్లా చరిత్రలో నిలబడిపోతని ఒక పండుగ రోజని చెప్పి నేను మనం చేస్తున్నారు. మిత్రులరా, నేను ముందుగా సన్నబియ్యం గురించి మాట్లాడి ఆ తర్వాత ఇరిగేషన్ గురించి మాట్లాడతా. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని, అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు జాగ్రత్త వినాలి. ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగని విధంగా సంవత్సరానికి 13,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రతి నిరుపేదకి, మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి 6 కిలోల మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ జరగలే, తెలంగాణ రాష్ట్రంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. గతంలో కూడా ప్రభుత్వాలు ఖర్చు పెట్టినాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు సుమారు 11,000 కోట్లు ఖర్చు పెట్టి 6 కిలోల దొడ్డు బియ్యము కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేది. మీలో చాలా మందికి తెలుసు, గతంలో వచ్చే రాషను 80-90% జనాభా తినకపోయేవాడు. అక్రమ వ్యాపారాలకి, రైస్ మిల్లో రీసైక్లింగ్ కి, పౌల్ట్రీ ఫార్మ్స్ కి, కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ కి గతంలో వచ్చే రేషన్ ఉపయోగపడేది. నిరుపేదలకు ఉపయోగపడేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల జనాభాకి ప్రతి వ్యక్తికి ప్రతి నెల 6 కిలోల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్న గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనం చేస్తున్నా. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇవ్వడం లేదు అనే విషయం కూడా నేను మీకు మనం చేస్తున్నా. ఇది అందరికీ ఆహార భద్రత కల్పించే విధంగా, మన తల్లి సోనియా గాంధీ గారి కల నెరవేరే విధంగా 80% జనాభాకి కడుపు నిండా అన్నం పెట్టి ఆహార భద్రత కల్పిస్తున్న మరి గొప్ప ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం.